కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలో తన స్వగృహంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్రప్రసాద్. కార్యక్రమంలో భాగంగా 14 రోజుల పాటు నియోజకవర్గంలో 83 సచివాలయాల్లో ఉన్న కుటుంబాలను కలిసి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతుందని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన మోసాలను కూడా ప్రజలకు తెలియజేస్తామన్నారు. నువ్వే మా నమ్మకం జగనన్న, నువ్వే మా నమ్మకం జగనన్న, మా నమ్మకం నువ్వే జగనన్న, నువ్వే మా నమ్మకం జగనన్న, మా నమ్మకం నువ్వే జగనన్న. మరి ఈ రోజున జగనన్నే మా భవిష్యత్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఈ రోజునే ఈ జగనన్న మా భవిష్యత్ అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి జగనన్న మన భవిష్యత్ అనే కార్యక్రమంలో ముఖ్యంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో 83 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలోనూ ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థకి నీటిగా గృహసారథుల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది వైఎస్ఆర్ పార్టీ సైనికులతో 14 రోజుల పాటు ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా 7 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ మిస్డ్ కాల్ నెంబరు 8296082960గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి హౌస్ హోల్డ్ యొక్క గృహిణి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన ద్వారా కానీ వారి యొక్క ప్రజా మద్దతు, జగన్ గారి యొక్క పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటనే దాని మీద మిస్డ్ కాల్ కూడా ఇప్పించడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వాలు కానీ గతంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ పోల్చుకుంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విభిన్నమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తారు. మన భారతదేశం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు కూడా లేరు, ఏ పార్టీ కూడా లేదు, ఏ రాష్ట్రం కూడా లేదు. జగనన్నే మన భవిష్యత్ అనే కార్యక్రమం అంటే తన యొక్క పరిపాలన, మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన, మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కార్యకర్తల ద్వారా, ప్రోత్సాహకుల ద్వారా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అడగడం అనేది ఇప్పటి వరకు రాజకీయం పుట్టిన తర్వాత ఇప్పటి వరకు భారతదేశం మొత్తం మీద ఎవరో కూడా తన మీద తనకి ఎట్లాంటి విశ్వాసం ఉందనేది తెలుసుకోవడం కోసం తన కార్యకర్తలు పంపించి అడగడం అనేది ఈ భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇది మొట్టమొదట జరగడం మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో. మరి అదే కాకుండా ఈ ప్రభుత్వంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు కూడా నేను చేయడం జరిగింది.